హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యనీతి శ్లోకం 6. ఆపద వస్తే ఏం చేయాలనే దానికి చాణక్యుడు ఎలా చెప్పాడో చూద్దాం. అపతర్దే ధనం రక్షితే ధనం రక్షితే ధనైరపి ఆత్మానం సతతం రక్షితే ధనైరపి ధనైరపి. ఇక్కడ చాణక్యుడు ఏమన్నాడంటే, కష్ట సమయంలో పనికొచ్చేటట్టు ధనాన్ని రక్షించుకోవాలి, ధనం కంటే ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి. అదే ఒక భర్త లేదా యజమాని తను రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ధనం, భార్య, పిల్లల కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఇబ్బందులు, దుఃఖంతో ఉన్నప్పుడు మనిషికి ధనమే పనికొస్తుంది. ఈ కారణం చేత మనిషికి ధనాన్ని భద్రపరచుకోవడం అవసరం. ఇక్కడ చాణక్యుడు ఏమంటాడంటే, డబ్బు అవసరం కంటే భార్య ప్రోత్సాహం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు కంటే ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి. కానీ ధనం, భార్య కంటే ముందు తనను తాను రక్షించుకోవాలి. తనను తాను రక్షించుకుంటే తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలడు. ఇక్కడ చాణక్యుడు ధనాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయడు. ఎందుకంటే ధనం మనిషి యొక్క ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కానీ